Hello, hi, welcome back. Welcome back to EduHunt IIT and NEET Foundation classes. This is Sukumar, your chemistry mentor. Nana, in this particular video, I'm going to teach you the very important concept called shells and subshells. In fact, we are going to discuss orbitals also, but the heading is like that. In 7th class, module 1, the topic name is shells and subshells. Okay, na? And this is going to be highly important, highly crucial for understanding entire chemistry, whether you can say organic chemistry or inorganic chemistry. Student must be aware of, or the concept of these shells and subshells must be at the fingertips of the student. Okay na? So basics nunchi cheptanu, crystal clear ga cheptanu, slow ga cheptanu, proper ga నేర్చుకోండి, పెన్ తీసుకోండి, నోట్బుక్ తీసుకోండి, వితౌట్ డిస్టర్బెన్స్, ఏ డిస్టర్బెన్స్ లేని ప్లేస్ లో కూర్చోండి, ప్రాపర్ గా చెప్పింది చెప్పినట్టుగా రన్నింగ్ నోట్స్ రాయండి. దీని తర్వాత వర్క్ షీట్ అటెంప్ట్ చేయండి. అండ్ ఆ వర్క్ షీట్ తాలూకు డౌట్స్ ఏమైనా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఇమ్మీడియట్ గా మమ్మల్ని అప్రోచ్ అవ్వండి, ఒక మెసేజ్ ద్వారా కానీ, ఒక కామెంట్ ద్వారా కానీ. ఓకేనా? ఎస్, లెట్ స్టార్ట్. టాపిక్ ఏంటంటే షెల్స్ అండ్ సబ్షెల్స్. షెల్స్ అండ్ సరే, ఏంటి సార్ షెల్స్ సబ్షెల్స్, దేని గురించి మాట్లాడుతున్నారు అంటే, మీ అందరికీ తెలుసు కదా, ఆటమ్ ఈజ్ ద ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ మ్యాటర్ కదా. ఆటంలో న్యూక్లియస్ ఉంటుందని మీకు తెలుసు. సెంటర్లో దెర్ ఈస్ న్యూక్లియస్ ఎట్ ద సెంటర్, అండ్ యు నో వెరీ వెల్ అరౌండ్ దట్ న్యూక్లియస్ ఎలక్ట్రాన్ రివాల్వ్స్ రౌండ్, రైట్? ఇంతవరకు అందరికీ తెలుసు కదా. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఇది న్యూక్లియస్ అనుకోండి, మీ అందరికీ తెలుసు కదా, న్యూక్లియస్ పాజిటివ్ ఛార్జ్తో ఉంటుంది, అది న్యూక్లియస్. ఇప్పుడు న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్ తిరుగుతుంది అన్న ఐడియా మీ అందరికీ ఉంది కదా. న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్ తిరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే, న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్ తిరిగే పాత్ని, అంటే ఎలక్ట్రాన్ తిరిగే దారిని వీఆర్ గోయింగ్ టు మార్క్. ఓకేనా? ఇప్పుడు ఇది న్యూక్లియస్ నాన్న, కొంచెం ఇమాజిన్ చేయండి. ఇది న్యూక్లియస్ చుట్టూ ఏముంది సార్ అంటే, ఏమీ లేదు, నథింగ్, స్పేస్. ఓకేనా? దిస్ ఈజ్ న్యూక్లియస్ ఆఫ్ ద ఆటమ్, అండ్ అరౌండ్ ఇట్, సరౌండింగ్ ఇట్ ఏం లేదు, స్పేస్. నౌ ఈ న్యూక్లియస్ చుట్టూ అనుకుందాం సర్క్యులర్ పాత్లో ఎలక్ట్రాన్ తిరుగుతుందని. అప్పుడు ఆ పాత్ని నేను గీస్తే ఇలా గీయాలి. ఓకే, మరొకసారి చెప్తున్నాను, నేను ఈ సర్కిల్ వేశాను కదా, ఫిజికల్లీ దేర్ ఈజ్ నథింగ్, స్పేసే ఉంది ఇక్కడ, కానీ ఎలక్ట్రాన్ రివాల్వ్ అవుతున్న దారి ఉంది చూసారు, ఎలక్ట్రాన్ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్ తిరిగే ఆ పాత్ ఉంది చూసారు, ఆ పాత్ని నేను సర్కిల్తో మార్క్ చేశాను, గుర్తుపెట్టుకోండి. ఓకే సార్, ఒక పాతేనా సార్ అంటే, ఆటంలో ఒక ఎలక్ట్రానే ఉంటుందా ఏంటి? చాలా ఉంటాయి కదా, వేస్తాను చూడండి. సరే, ఇలా వేస్తాను. సార్ 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 ఇలా ఇన్నేస్తారు సార్, ఇలా ఇన్నైనా వేయొచ్చు, తప్పులేదు, ఇన్నైనా వేయొచ్చు. ఇప్పుడు సార్ ఏంటి సార్ వీటికైనా పేరు పెడతారు సార్, సర్కిల్స్ అని కానీ పేరు పెడతారా ఏంటి? ఇప్పుడు పేరు ఏం పెడుతున్నానంటే, వాటికి పేరు, వీటి పేరే మెయిన్ షెల్. సార్ ఇంకొక పేరు ఉంది సార్, నేను విన్నానంటారేమో, మెయిన్ ఎనర్జీ లెవెల్. సార్ ఇంకో పేరు ఉంది సార్, నేను విన్నానంటారా, మెయిన్ ఆర్బిట్. ఆర్ సింప్లీ యూ కెన్ కాల్ ఇట్ as ఆర్బిట్. మెయిన్ షెల్, మెయిన్ ఎనర్జీ లెవెల్ ఆర్ ఆర్బిట్, లేదా మెయిన్ ఆర్బిట్ అనొచ్చు వీటికి. ఓహో, సరే సార్, ఇవన్నీ ఇప్పుడు మెయిన్ షెల్స్ ఏనా? మరి డిఫరెంట్గా ఉన్నాయి కదా సార్. ఈ మెయిన్ షెల్
సార్ వీటన్నిటిని మీరు మెయిన్ షెల్ అనేస్తున్నారు కదా సార్, అప్పుడు దీన్ని మెయిన్ షెల్ అంటాం, దాన్ని మెయిన్ షెల్ అంటాం, దాన్ని మెయిన్ షెల్ అంటాం, డిఫరెన్స్ ఏముంది సార్? చూస్తేనేమో ఈ మెయిన్ షెల్ న్యూక్లియస్ కి దగ్గరగా ఉంది, ఇది నెక్స్ట్ దగ్గరగా ఉంది, ఇది నెక్స్ట్ దగ్గరగా ఉంది, లేదా ఇది దగ్గరగా ఉంది, ఇది కొంచెం దూరంగా ఉంది, ఇది ఇంకా దూరంగా ఉంది. మరి డిఫరెన్స్ ఉంది కదా సార్, అలాంటప్పుడు వాళ్ళందరికీ ఒక పేరే ఎలా పెడదాం సార్ అంటే ఎస్ 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 వాటిని ఇండికేట్ చేద్దాం. వాటిని ఇప్పుడు ఇండికేట్ చేద్దాం అనుకున్నాం. సరే, ఆ మెయిన్ షెల్ని ఇండికేట్ చేయడానికి మనం వాటికి నెంబర్స్ ఇస్తున్నాం. ఏంటి సార్ ఆ నెంబర్స్ అంటే, ఆ నెంబర్ని మనం ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్, ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ అనొచ్చు. ఏంటి సార్ ఆ నెంబర్ని ఎలా ఇండికేట్ చేస్తారు? ఎన్ అనే లెటర్తో ఇండికేట్ చేస్తారు. అంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 3, n is equal to 4 and so on. అంటే n is equal to 1 అంటే మెయిన్ షెల్ నెంబర్ 1, n is equal to 2 అంటే మెయిన్ షెల్ నెంబర్ 2, n is equal to 3 అంటే మెయిన్ షెల్ నెంబర్ 3, n is equal to లైక్ దట్. బోర్ అయిపోతారు ఇలా చెప్తూ వెళ్తే నేను ఇంకా మెయిన్ షెల్ నెంబర్. సో ఫస్ట్ మెయిన్ షెల్ ఇలా అనొచ్చు కదా మనం, లైక్ దిస్ యూ కెన్ కాల్ దెమ్ యాజ్ ఫస్ట్ మెయిన్ షెల్, సెకండ్ మెయిన్ షెల్, third main shell, fourth main shell, fifth main shell, sixth main shell, like that. లేకపోతే ఫస్ట్ మెయిన్ ఎనర్జీ లెవెల్, సెకండ్ మెయిన్ ఎనర్జీ లెవెల్, థర్డ్ మెయిన్ ఎనర్జీ లెవెల్, లైక్ దట్ మెయిన్ ఎనర్జీ లెవెల్స్. ఓకేనా? అయితే ఇంతేనా సార్ ఇండికేట్ చేస్తారంటే ఎస్, దెర్ ఈస్ అనదర్ వే ఆల్సో టు ఇండికేట్. ఎస్, ఫస్ట్ మెయిన్ షెల్ని కే అని, ఎల్ అని, ఎం అని, ఎన్, ఓ, పి అలా ఇండికేట్ చేస్తారు లెటర్స్తో కూడా. అంటే మెయిన్ షెల్ నెంబర్ 1 అంటే కే షెల్, మెయిన్ షెల్ నెంబర్ 2 అంటే ఎల్ షెల్, మెయిన్ షెల్ నెంబర్ 3 అంటే ఎం షెల్, ఎన్ షెల్, ఓ షెల్, పి షెల్, కేఎల్ఎంఎన్ఓపి అంటూ ఆ గ్రీక్ లెటర్స్తో కూడా ఇండికేట్ చేస్తారు. సో ఇట్లా n ఈజ్ ఈక్వల్ టు 1 అంటే కే షెల్ అని, n ఈజ్ ఈక్వల్ టు 2 అంటే ఎల్ షెల్, ఎం షెల్, ఎన్ షెల్, ఓపి, కేఎల్ఎంఎన్, ఓపి, క్యూ అట్లా ఇండికేట్ చేస్తాం అన్నమాట మనం. అంటే మెయిన్ షెల్ని ఇండికేట్ చేయడానికి ఎయిదర్ నెంబర్ వాడతాము, లేదా మెయిన్ షెల్ని ఇండికేట్ చేయడానికి ఏదైనా నెంబర్ వాడతాం, లేదా ఈ లెటర్ వాడతాం. ఓకేనా? అయితే ఇక్కడ మెయిన్ షెల్ తెలియడం వల్ల మనకు ఏం డేటా తెలుస్తుంది అంటే, బై అండర్స్టాండింగ్ ఆర్ బై నోయింగ్ ద మెయిన్ షెల్ నంబర్ వాట్ వీ కెన్ అండర్స్టాండ్. మనకేం తెలుస్తుంది అంటే చూడండి, ఇప్పుడు మెయిన్ షెల్ నెంబర్ 1 కన్నా మెయిన్ షెల్ నెంబర్ 2కి సైజ్ ఎక్కువ. ఐ మీన్ మెయిన్ షెల్ నెంబర్ 1 కన్నా మెయిన్ షెల్ నెంబర్ 2 దూరంగా ఉందా లేదా? అలా న్యూక్లియస్ నుంచి ఎలక్ట్రాన్కి, ఇప్పుడు మెయిన్ షెల్ 1లో ఉన్న ఎలక్ట్రాన్, మెయిన్ షెల్ నెంబర్ 1లో ఉన్న ఎలక్ట్రాన్ న్యూక్లియస్కి దగ్గరగా ఉందా? మెయిన్ షెల్ నెంబర్ 2లో ఉన్న ఎలక్ట్రాన్ న్యూక్లియస్కి దగ్గరగా ఉందా అంటే ఏంటి అర్థం? చక్కగా 2లో ఉన్నదే కదా దూరం అవుతుంది. అంటే ఏంటి? విత్ ద మెయిన్ షెల్ నెంబర్ మనం సైజ్ ఆఫ్ ద ఆర్బిట్, మనం ఆటమిక్ సైజ్ని కూడా అంచనా వేయచ్చు. ఓకేనా? సో ఇంపార్టెన్స్ ఏంటంటే విత్ n value we can derive radius of the main orbit, లేదా radius of the atom. We can derive the radius of the atom. అలాగే with n value we can derive energy of the orbit, energy of the main shell. అంటే we can derive the energy of the electron in that main shell. ఇది ఎట్లాగనేది ఫర్దర్ స్టడీస్ లో నేర్చుకుంటారు. మెయిన్ షెల్ లోని ఎలక్ట్రాన్, ఒక పర్టికులర్ మెయిన్ షెల్ లోని ఎలక్ట్రాన్ కి రేడియస్ కనుక్కోవడానికి ఫార్ములా డిరైవ్ చేస్తాం మనం.
ఒక పర్టికులర్ మెయిన్ షెల్లోని ఎలక్ట్రాన్కి ఎనర్జీ కనుక్కోవడానికి కూడా మనం ఫార్ములా డిరైవ్ చేస్తాం. బట్ ఆ రెండు చేయాలంటే మనకు మెయిన్ షెల్ నెంబర్ n తెలిసి ఉండాలంటే. అది దానికి ఉన్న సిగ్నిఫికెన్స్, ఇంపార్టెన్స్. సో మీరే అర్థం చేసుకోండి. ఫస్ట్ మెయిన్ షెల్ కన్నా సెకండ్ మెయిన్ షెల్ కొంచెం హయ్యర్ ఎనర్జీ లెవెల్ అనమాట. సెకండ్ మెయిన్ షెల్ కన్నా థర్డ్ కన్నా ఫోర్త్ వన్, అట్లా మెయిన్ షెల్ నెంబర్ పెరిగే కొద్దీ ఎనర్జీ లెవెల్ కూడా పెరుగుతుందని. ఓకేనా? సో మెయిన్ షెల్. ఓకేనా? ఎస్, ఫైన్. అయితే మెయిన్ షెల్ నెంబర్తో ఇంకేం తెలుసుకోవచ్చు సార్ అంటే, అసలు విషయం జాగ్రత్తగా చెప్తాను. యాక్చువల్గా యాటమ్ అనేది ఏదైతే ఉందో చాలా 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 మైక్రో పార్టికల్. ఈవెన్ మీరు ఇమాజిన్ చేయడం స్టార్ట్ చేస్తే మీ ఇమాజినేషన్ కన్నా చాలా చిన్న పార్టికల్. సో విషయం ఏంటంటే, మనం మెయిన్ షెల్ అన్నాం, మెయిన్ షెల్లో ఎలక్ట్రాన్ ఉంటుంది అంటున్నాం. యాక్చువల్గా ఆ మెయిన్ షెల్ని కొంచెం విజువలైజ్ చేయండి. మీ ఫోన్లో ఈ ఫోటో ఉన్నదనుకోండి. ఇమాజిన్ మీ ఫోన్లో ఈ ఫోటో ఉన్నదనుకోండి. ఈ ఫోటో ఈ మెయిన్ షెల్ నెంబర్ 2ని తీసుకున్నాను. మెయిన్ షెల్ నెంబర్ 2ని మీరు ఇలా పెట్టి ఇలా జూమ్ ఇన్ చేస్తారు కదా, ఏదైనా పిక్ని జూమ్ ఇన్ చేసి చూస్తారు కదా. మీరు గనక ఒకవేళ ఈ మెయిన్ షెల్ నెంబర్ 2ని జూమ్ ఇన్ చేసి చూడగలిగితే వాస్తవానికి అందులో ఆ మెయిన్ షెల్ నెంబర్ 2లో ఇలా రెండు గీతలు ఉంటాయి జూమ్ ఇన్ చేస్తే. అర్థమైందా? ఫర్ సపోజ్ ఈ ఫోటో మీ ఫోన్లో ఉందనుకోండి. సరే, సరదాగా మీకు అప్పుడు మీ ఫోన్లో ఉన్న ఈ ఫోటోలో ఈ సెకండ్ మెయిన్ షెల్ ఒక గీతలాగే కనిపిస్తుంది కదా, ఒక గీతలానే కనిపిస్తుందా? అప్పుడు ఆ గీత ఆ లైన్కి మీరు ఏం పేరు పెట్టారు? మెయిన్ షెల్ నెంబర్ 2 అన్నారు. ఓకే సార్. కానీ ఆ పిక్ని, ఆ ఫోటోని మీరు జూమ్ ఇన్ చేస్తే పెద్దదిగా చేస్తే అక్కడ ఆ సెకండ్ షెల్ అని ఏదైతే అన్నారో అది ఒక గీత కాదు, 2 గీతలు. ఆ 2 గీతలు కలిపి సెకండ్ షెల్ అయింది. ఓకేనా? జూమ్ అవుట్ చేస్తారనుకోండి, ఈ 2 కలిసిపోయి ఒకటే గీత, ఇదిగో ఈ ఎల్లో కలర్ గీతలా కనపడుతున్నాయి అన్నమాట. ఇప్పుడు అర్థమవుతుంది, మనం మెయిన్ షెల్ అంటున్నాం కానీ ఆ మెయిన్ షెల్లో సబ్ షెల్స్ ఉన్నాయి. అది విషయం. ఈ మెయిన్ షెల్లో సబ్ షెల్స్ ఉన్నాయి. అంటే వాస్తవానికి ఎలక్ట్రాన్ ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? సబ్ షెల్స్లో ఉంటుంది. సో సెకండ్ మెయిన్ షెల్లో ఉన్న 2 సబ్ షెల్స్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సార్ ఆ పేర్లు ఏంటి, ఎన్ని ఉంటాయి చూద్దాం, మెల్లగా నేర్చుకోండి సబ్జెక్ట్. అట్లానే నేను ఒకవేళ మెయిన్ షెల్ నెంబర్ 3ని జూమ్ ఇన్ చేశాను అనుకోండి. యాక్చువల్గా ఆ థర్డ్ మెయిన్ షెల్ ఒక గీతలాగా కనిపిస్తుంది కదా, కానీ మీరు జూమ్ ఇన్ చేస్తే అందులో 3 గీతలు ఉంటాయి. అంటే వాస్తవానికి 3 దగ్గరగా ఉన్నా, అంటే ఈ 3 గీతలు ఎంత దగ్గరగా ఉన్నాయంటే మన కంటికి, మన హ్యూమన్ బీయింగ్స్, మన కంటికి ఉన్న కెపాసిటీకి వాటి మధ్య ఉన్న గ్యాప్ని నువ్వు చూడలేవన్నమాట. అందుకే ఈ 3 కలిపి ఒకటే గీతలాగా కనిపిస్తున్నాయి నీకు మామూలుగా ఫోటోలో. ఆ ఫోటోని జూమ్ ఇన్ చేస్తే అప్పుడు అర్థమైంది ఈ థర్డ్ మెయిన్ షెల్లో 3 సబ్ షెల్స్ ఉన్నాయని. అర్థమైంది? అంటే సార్ మరి మీరు ఫస్ట్ గురించి ఏం చెప్పలేదు సార్. ఫస్ట్ని జూమ్ ఇన్ చేస్తే ఒకటే గీత ఉంది, ఎంత జూమ్ ఇన్ చేసినా ఒకటే గీత ఉంది. అంటే అర్థం ఏంటి? ఒకటే షెల్లు. ఓకేనా? అందులో ఒకటే షెల్లు, ఒకటే. సరే, బాగానే ఉంది. మరి ఫోర్త్ని జూమ్ ఇన్ చేస్తే, ఫోర్త్ మెయిన్ షెల్ని జూమ్ ఇన్ చేస్తే అందులో 4 సబ్ షెల్స్ ఉన్నాయని అర్థమైంది. ఓహో, సో సార్ మన టాపిక్ షెల్స్ అండ్ సబ్ షెల్స్ కదా సార్, మన టాపిక్ షెల్స్ సబ్ షెల్స్ అన్నారు సార్. అర్థమైపోయింది సార్, అర్థమైపోయింది. ఎందుకని? యాటమ్ అంటే న్యూక్లియస్ ఉంటుంది, చుట్టూ ఎలక్ట్రాన్ తిరుగుతుందని మా అందరికీ తెలుసు. ఓకే సార్, అయితే న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్ తిరిగే పాత్ని మెయిన్ షెల్ అన్నాం, లేదా మెయిన్ ఎనర్జీ లెవెల్ అన్నాం, లేదా ఆర్బిట్ అన్నాం. ఇవన్నీ ఆర్బిట్స్. ఓకే సార్, మరి ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్ అలా ఉన్నాయి కదా సార్, వాటికి పేర్లు ఎలా పెడదాం, వాటిని ఎలా గుర్తిద్దాం, వాటికి గుర్తింపు ఎలా ఇద్దాం అంటే వాటిని ఇండికేట్ చేయడానికి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఉంది. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ 1 అంటే ఫస్ట్ మెయిన్ షెల్, సెకండ్ మెయిన్ షెల్, థర్డ్ మెయిన్ షెల్, ఫోర్త్ మెయిన్ షెల్ అండ్ సో ఆన్. సో మెయిన్ షెల్ నెంబర్ పెరిగే కొద్దీ సైజు పెరుగుతుంది,
అంటే న్యూక్లియస్ నుంచి అవుటర్ మోస్ట్ షెల్కి దూరాన్ని రేడియస్ అంటారు కదా, రేడియస్ పెరుగుతుంది, సైజు పెరుగుతుంది. ఓకే సార్. అలాగే మెయిన్ షెల్ నెంబర్ పెరిగే కొద్దీ ఎనర్జీ పెరుగుతుంది. ఇది కూడా అర్థమైపోయింది సార్. ఎస్ ఎస్ ఎస్. ఇప్పుడు కొత్త మాట, మరి సబ్ షెల్స్ అంటే ఏంటి సార్? సబ్ షెల్స్ అంటే ఏంటంటే మెయిన్ షెల్ లోపల ప్రతి మెయిన్ షెల్ లోపల కొన్ని సబ్ షెల్స్ ఉంటాయి. సో ఎలక్ట్రాన్ ఇప్పుడు యాక్చువల్గా ఎక్కడ ఉన్నట్టు సబ్ షెల్స్లో ఉంది. ఓకేనా? ఈ సెకండ్ మెయిన్ షెల్లో ఉన్న 2 సబ్ షెల్స్లోనూ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి సార్? ఎట్లా తెలుస్తుంది సార్? నెక్స్ట్ తెలుసుకుందాం. ముందు మీరు ఇప్పుడు వరకు ఎంత తెలుసుకున్నారు? న్యూక్లియస్ చుట్టూ మెయిన్ షెల్స్ డివైడెడ్ ఇంటూ సబ్ షెల్స్. కానీ మీరు గ్రాస్ప్ చేయాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మెయిన్ షెల్ నెంబర్ ఎంత ఉంటే సబ్ షెల్స్ కూడా అన్ని ఉంటాయి. అవునా? మెయిన్ షెల్ మళ్ళీ వినండి, ఇదిగో మెయిన్ షెల్ నెంబర్ 1, అందులో సబ్ షెల్ అదే 1, అదొకటే ఉంది. ఇంకా మెయిన్ షెల్ అదే, సబ్ షెల్ అదే. ఓకేనా? సో మెయిన్ షెల్ నెంబర్ 1 కాబట్టి సబ్ షెల్ కూడా 1. మెయిన్ షెల్ నెంబర్ 2 సబ్ షెల్స్ 2. మెయిన్ షెల్ నెంబర్ 3 సబ్ షెల్స్ 3. మెయిన్ షెల్ నెంబర్ 4 సబ్ షెల్స్ 4. ఆర్ యు గెటింగ్? ఓకేనా? ఇది అర్థమైందా మీకు? ఎస్.